అయితే ఇప్పుడు చెప్పిన సంఘటన మొత్తం జరిగిన ప్రాంతం వచ్చేసి సుగ్రీవ గుహగా పిలువబడుతుంది. రాముల వారికి సీతమ్మ మీద ఉన్న ప్రేమ రామాయణంలోని అరణ్యకాండ, కిష్కింధకాండలు చదివితే మనకు అర్థమవుతుంది. సీతమ్మ కోసం ఆయన బాధపడని నిమిషం అంటూ లేదు. అయితే ఈ కిష్కింధకాండలో పేర్కొన్నటువంటి కిష్కింధ రాజ్యం ఈరోజు కర్ణాటకలోని హంపి నగర ప్రాంతంలో ఉండేది. రాముల వారు ఈ కిష్కింధ రాజ్యానికి వచ్చిన తరువాత ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సంఘటన జరిగిన చోటు కూడా ఇక్కడే ఉంది, దాన్ని కూడా ఇప్పుడు చూద్దాం. రాముల వారికి సుగ్రీవునితో స్నేహం ఏర్పడిన తర్వాత సుగ్రీవుడు గతంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తూ, ఒక రాక్షసుడు ఒక స్త్రీమూర్తిని ఆకాశ మార్గంలో అపహరించి తీసుకువెళ్తున్న సమయంలో ఆవిడ ఒక చిన్న మూటలో కొన్ని ఆభరణాలని పెట్టి కట్టేసి కిందకి జారవిడిచారు. ఆ మూటని నేను నా గుహలో భద్రంగా దాచాను, ఒకవేళ అవి సీతమ్మ నగలో కావచ్చు చూడండి అని చెప్పి రాముల వారితో చెప్పగా రామలక్ష్మణులు ఆ గుహ దగ్గరికి వెళ్తారు. ఆ నగల మూటని చూసిన రామచంద్రుడు పదే పదే వాటిని గుండెలకు హత్తుకుంటూ బాధలో కన్నీరు పెడుతూ, లక్ష్మణ ఈ ఆభరణాలను చూడు అని చెప్పి చెప్పగా లక్ష్మణుడు వాటిని పరిశీలిస్తూ, ఇవేవి నాకు తెలియవు కానీ ప్రతిరోజు సీతమ్మ పాదాలకి నమస్కరించేటప్పుడు పాదాలకు ధరించే ఈ నూపురాలను చూస్తూ వచ్చాను, ఇవి ఖచ్చితంగా సీతమ్మవే అని చెప్పి చెప్పారంట. ఆ సంఘటన తర్వాత రాముల వారికి కొంత స్వాంతన లభించిందంట. ఆ తర్వాత రాముల వారు వాలిని వధించటం, వానరసేనని కూడగట్టుకుని రావణాసురుని మీద యుద్ధం చేసి గెలిచి అమ్మవారిని తిరిగి పొందటం మనకందరికీ తెలిసిన విషయమే కదా. అయితే ఇప్పుడు చెప్పిన సంఘటన మొత్తం జరిగిన ప్రాంతం వచ్చేసి సుగ్రీవ గుహగా పిలువబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అదే. ఈ హంపి నగరాన్ని చాలామంది పర్యటిస్తున్నా కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాలు మాత్రం ఇంకా మరుగున పడే ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే వాలి వధ తర్వాత సుగ్రీవునికి రాముల వారు పట్టాభిషేకం చేసిన ప్రాంతం కూడా ఉంది. సో అలానే ఇక్కడికి దగ్గరలోనే కన్నడిగులు ఆంజనేయ స్వామి జన్మస్థలంగా భావించే అంజనాద్రి బెట్ట అనే ప్రదేశం కూడా ఉంది. సో ఇలాంటి వాటన్నిటి గురించి నేను మన యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో చేశాను. సో ఎవరన్నా మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్కి వెళ్ళి ఆ వీడియో చూడండి. అలానే నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని ఫాలో అవ్వండి.